హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు చెప్పేటువంటి విషయం జస్ట్ ఈ ట్రేడర్స్కి అవేర్నెస్ అనేటువంటి కాన్సెప్ట్తో తప్ప మరొక రకంగా ఎవరినో విమర్శించాలని, ఎవరినో ఏదో చేయాలని మాత్రం కాదు. గతంలో మనం మన సుభాష్ మీద కానీ, అలాగే మన తెలుగు బ్రదర్స్ మీద కానీ వీళ్ళందరి మీద వీడియోస్ అనేవి చేసాం. వీళ్ళ యొక్క మెయిన్ నైజం ఏంటి అనేటువంటి దాని మీద చెప్పామన్నమాట. కొన్ని వీడియోస్ చేసాం. వాళ్ళు అద్భుతమైనటువంటి ట్రేడర్సే, నాకంటే పెద్ద ట్రేడర్సే, నేనేం పెద్ద ట్రేడర్ అని అనుకోవట్లా. వాళ్ళు అద్భుతమైనటువంటి ట్రేడర్సే కావచ్చు. కానీ వీళ్ళ మీద వీడియో చేసినప్పుడు పాపం ఒక్కొక్కరికి రకరకాల, అంటే వీరాభిమానులు ఉంటారు, ఉండొచ్చు, తప్పులేదు. ఎవరు అభిమానులు వాళ్ళు ఉండాలి, ఎవరు భుజాల మీద పల్లకిని వాళ్ళు మోయాల్సిందే. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇటువంటి వాళ్ళు లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో మీరు స్టాక్ మార్కెట్లో దూకేసేసి డబ్బులన్నీ గుల్ల చేసుకున్నారు చూసారా. అటువంటి వాళ్ళు ఏమంటారంటే కొంతమంది, ఆహా వీళ్ళు తెలుగు ప్రజలకి దొరికినటువంటి ఆణిముత్యాలని, ఐఏఎస్ ఐపీఎస్లు కావాల్సినటువంటి వాళ్ళు, మీకోసం మేము త్యాగం చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఇట్లా రకరకాలైన కాన్సెప్ట్ చేస్తారు. అలాగే మన సుభాష్ గారు లైవ్ ట్రేడ్స్ రకరకాలైన సాయంత్రం అవ్వంగాల్ని 7 అవ్వంగాల్ని వీడియో రిలీజ్ చేసేవాడు, లైవ్ ట్రేడ్స్ రిలీజ్ చేసేవాడు. ఇంకా ఒక్కోసారి 2-3 వీడియోస్ కూడా రిలీజ్ చేసేటువంటి వాళ్ళు. మరి ఇప్పుడు సుభాష్ ఎందుకని ఆపేసేసాడు వీడియోస్ చేయటం అనేటువంటిది నేను ఇంతకుముందే చెప్పాను. మీరు కనుక గమనిస్తే లాస్ట్ 6 నెలల్లో తను 23 వీడియోలు మాత్రమే చేశాడు. ఆఖరి 6 నెలల్లో 23 వీడియోలు మాత్రమే చేశాడు. ఈ 6 నెలల్లో 2.5 నెలల పాటు లైవ్ ట్రేడ్స్ అనేటువంటివి చేశాడు. ఇప్పుడు కనుక మీరు కనుక చూస్తే నెలకు 1, 2 మామూలుగా రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాడు. నెలకు 1, 2 మాత్రం మీరు కావాలంటే చెక్ చేసుకోండి. లైవ్ ట్రేడ్స్ 3 నెలల క్రితం ఆపేశాడు. ఎందుకని 3 నెలల క్రితం ఆపేశాడు? మీరు ఆలోచించండి. వాళ్ళు ఏదో మీకోసం ఏదేదో చేశారు, ఏదేదో చేస్తున్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా. కానీ వాళ్ళకున్నటువంటి వాక్చాతుర్యంతో, అలాగే తెలుగు బ్రదర్స్లో ఉన్నటువంటి అమాయకత్వంతో కూడుకున్నటువంటి మొహాలతోటి మిమ్మల్ని బాగా మిమ్మల్ని వాళ్ళు వాడుకున్నారు. అది మీకు అర్థం కావట్లా. ఒకటి, సుభాష్ 3 నెలల క్రితం ఈ లాస్ట్ 6 మంత్స్లో కేవలం 23 వీడియోలు ఎందుకు చేశాడు అని అంటే, ఇండియన్ మార్కెట్లో ఎప్పుడైతే లాట్ సైజ్ అనేటువంటిది నిఫ్టీలో 75 పెంచారో, ఓవరాల్గా ట్రేడ్ చేసేటువంటి వాళ్ళ యొక్క, అంటే ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటువంటి వాళ్ళ యొక్క పర్సంటేజీ 42% తగ్గిపోయింది. ఒక్కసారిగా డౌన్ అయిపోయింది అనమాట. అలాగే ఈక్విటీలో ట్రేడ్ చేయటం పెరిగింది. అయితే ఈక్విటీలో లిమిటెడ్గా ట్రేడ్, అంటే 20 స్టాక్స్, ఇప్పుడు ఒక్కొక్కటి దగ్గర ఏముంటుంది, ఒక 20,000 25,000 పెట్టుకొని ట్రేడ్ చేస్తున్నాడు అనుకోండి. ఆప్షన్స్లో అయితే 4-5 ఆప్షన్స్ కొనేసేసి ట్రేడ్ చేసి అటు ఇటు చేసి చేసేవాడు. దీని ద్వారా వీళ్ళకి రెఫరల్ అమౌంట్ అనేటువంటిది వస్తుంది. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఈక్విటీ మార్కెట్కి వచ్చేతలకి ఈ 25,000 తోటి వీళ్ళు ఎంత టర్న్ ఓవర్ చేయగలుగుతారు? మహా అయితే రోజుకు ఒక ₹1,00,000 టర్న్ ఓవర్ చేయగలుగుతాడు. ₹1,00,000కి బ్రోకరేజ్ ఎంత వస్తుంది? ₹20 వస్తుంది. ఈ ₹20 వీళ్ళకి ఎంత వస్తుంది? ₹5 ₹6 కమిషన్ వీళ్ళకి వస్తుంది, యూట్యూబర్స్కి వస్తుంది. కానీ ఇంతకుముందు ఆప్షన్స్లో అయితే 10 ఆప్షన్స్ చేస్తే దాని నుంచి ఎంత వస్తుంది? దాదాపుగా ₹200 నుంచి ₹300 ఈ యూట్యూబర్స్ కమిషన్ వస్తుంది. ఇట్లాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అప్పుడు రోజుకి ఎన్ని లక్షలు వస్తుందో ఒకసారి ఆలోచన. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు అంతా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళంతా గుడ్డిగా, వాళ్ళంతా కూడా బాగా తగ్గిపోయేతలకి కమిషన్ అనేటువంటిది పోయింది. ఇక వెంటనే ఏం చేశారు అని అంటే, బిట్ కాయిన్లో ట్రేడింగ్, గోల్డ్లో ట్రేడింగ్ అనేటువంటి ఆప్షన్కి వెళ్ళిపోయి ఈ లాస్ట్ 6 మంత్స్ నుంచి స్టార్ట్ చేశారన్నమాట. బిట్ కాయిన్లో ట్రేడ్ చేయటం, లైవ్లు ఇవ్వటం, మాట్లాడితే లైవ్. ఎందుకని? ఈ లైవ్లో నాకు ఇంత డబ్బులు వచ్చింది కాబట్టి వీళ్ళని బాగా ఫాలో అయ్యేటువంటి వాళ్ళు, గుడ్డిగా నమ్మేటువంటి వాళ్ళు, మంటల్లో దూకమంటే దూకేవాళ్ళు, సముద్రంలో దూకమంటే దూకే బ్యాచ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు అవి ఓపెన్ చేసేసేసి వాళ్ళు కూడా ట్రేడ్ అనేటువంటివి చేస్తే వీళ్ళకి లక్షలాది రూపాయలు డబ్బు అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే వాళ్ళ బేస్ చాలా ఎక్కువ, లక్షల మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. కాబట్టి వీళ్ళు చేసినటువంటి వీళ్ళు ఏంటంటే, వెంటనే మనీ అనేటువంటిది ఎక్కువగా వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారు,
గోల్డెన్ వీసాని బేస్ చేసుకొని దుబాయ్ వెళ్ళిపోయి, మీకు తెలుసు కదా, గోల్డెన్ వీసాని పెట్టుకొని దుబాయ్ వెళ్ళిపోయి దుబాయ్లో ట్రేడ్ చేస్తూ ఇండియన్ గవర్నమెంట్కి ఆఖరికి ట్యాక్సులు కూడా కట్టడం మానేశారు. ఇట్లా దగ్గర దగ్గర 5-6 మంది నార్త్ ఇండియన్స్ ట్రేడర్స్ దుబాయ్లో గోల్డెన్ వీసా మీద ఉన్నారు. ఇదే అదనుగా ఫండింగ్ పిప్స్ ఇట్లాంటి వాటి అంటే ఫండెడ్ అకౌంట్స్ని ప్రమోట్ చేసి వాళ్ళతో డైరెక్ట్ డీల్ చేసుకొని లక్షలాది రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించుకున్నారనమాట. అయితే ఇన్ని కోట్ల రూపాయలు వచ్చినప్పటికీ వీళ్ళు ఎప్పుడైతే ఇండియన్ గవర్నమెంట్తో కొన్ని తలనొప్పులు వచ్చినాయి, మీరు గనక మింట్ న్యూస్ పేపర్ని గనక చూస్తే ఎలా ఇండియాలో ఉన్నటువంటి డిమాట్ అకౌంట్స్ని మింట్ న్యూస్ పేపర్లో దీని మీద ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏ విధంగా వీళ్ళని ఇది చేస్తున్నారు, చేసి ఇండైరెక్ట్గా ఇండియా బేస్డ్గా ఉన్నటువంటి డిమాట్ అకౌంట్స్ మెయింటైన్ చేసే కంపెనీల యొక్క ఆదాయాలకి ఎలా గండి కొడుతున్నారు అనేటువంటి దీన్ని ఇది చేశారు. ఒక్క 3 నెలల్లో దాదాపుగా ఎక్స్నెక్స్కి 13 లక్షల మంది రిజిస్ట్రేషన్స్, 13 లక్షల రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. దీని ఇంపాక్టు డిమాట్ అకౌంట్స్ని కోట్ల రూపాయలు ఇండియన్ గవర్నమెంట్ ట్యాక్స్లు ఎన్ని కడుతూ ఎంత రన్ చేస్తున్నటువంటి వాటి మీద పట్టడంతో ఇండియన్ గవర్నమెంట్ కొద్దిగా యాక్షన్ తీసుకొని రిజిస్ట్రేషన్స్ ఆపింది. ఎక్స్నెస్ గ్రే ఏరియాలో ఉంది కాబట్టి ఏం ఇబ్బంది ఏం లేదు, ఎటువంటి ప్రమాదం లేదు. ఎక్స్నెస్లో కళ్ళు మూసుకొని ట్రేడ్స్ అనేటువంటివి చేసుకోవచ్చు. కానీ ఈ ఫైనాన్షియల్ సెక్టర్ సంబంధించినటువంటి ఇది గవర్నమెంట్ నుంచి స్ట్రెస్ రావడం వలన ఎక్స్నెస్ రిజిస్ట్రేషన్స్ అనేటువంటిది ఆపేసింది. ఎక్స్నెస్ కాకుండా వ్యాంటేజ్ ఇంకోటి అన్నీ ఉన్నాయి కదా, వాటి మీద ఎందుకు, అవి గ్రే ఏరియాలో ఉన్నాయి, బ్రహ్మాండంగా ట్రేడ్ చేసుకోవచ్చు. వ్యాంటేజ్ అయినా ఎక్స్నెస్ అన్నింటిలో చేసుకోవచ్చు. కానీ ఎక్స్నెస్ యొక్క పాపులారిటీ అంత విపరీతంగా వెళ్ళి అందరూ సబ్స్క్రైబ్ దాన్ని చేసుకొని ఇది కావటం వలన ఈ మిగతా వాళ్ళకి ఇబ్బంది అనేటువంటి జరిగింది. ఎప్పుడైతే ఎక్స్నెస్ రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయో ఆ తెల్లారి నుంచే మన సుభాష్ వీడియోస్ చేయడం మానేసేసాడు. ఆయన అద్భుతమైన ట్రేడరే, కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. ఒకసారి ఆయన ఐటీని రిటర్న్స్ ఒకసారి బయటకు వచ్చినప్పుడు ఆయన ట్రేడింగ్ ద్వారా ఒక సంవత్సరం 13 కోట్ల రూపాయలు సంపాదించాడు. కానీ కోర్సులు అమ్ముకోవటం ద్వారా 17.91 కోట్ల రూపాయలు సంపాదించడం అనేటువంటిది జరిగింది సుభాష్ గారు. మరి ఏది ఎక్కువ? మీరు ఇప్పుడు కోర్సులు అన్నీ చెప్పడం ద్వారా మరి రిఫరల్ అమౌంట్ ఇవన్నీ ఎన్ని కోట్లు ఉంటాయి కాబట్టి ఎన్ని కోట్లు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ట్రేడ్ చేసేస్తారు, డేర్గా చేసుకుంటారు. వాళ్ళకి ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది, ఆ కాన్సెప్ట్ని పక్కాగా ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారు, సక్సెస్ అవుతారు. మరి ఇన్ని రకాలైనటువంటి ఆదాయాలు ఉంటాయి. ఇప్పుడు 3 నెలల నుంచి అదే లైవ్ ట్రేడ్ రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమైనా సరే చెప్పొచ్చు కదా. నో అండ్ నెవర్. ఎందుకు చెప్పరు? ఎందుకు? దీని మీద మళ్ళీ ఫర్దర్గా ఏ స్టెప్ తీసుకుంటుందో ఇండియన్ గవర్నమెంట్ అనేటువంటిది ఒక భయం. ఈ ఫండింగ్ పిప్స్ ఇటువంటి వాటిన్నింటినీ ప్రమోట్ చేసి డబ్బులు గుంజుకున్నటువంటిది అన్ని రకాలుగా మీ దగ్గర నుంచి డబ్బుల్ని అద్భుతంగా సంపాదించుకున్నారు. కాబట్టి వాళ్ళకి ఇక మీ అవసరం లేదు. మీకోసం ఎవరు చేస్తాడు సేవ? మీ ప్రజల కోసం ఎవరు చేస్తాడండి సేవ చేయాల్సినంత అవసరం నెసిటీ వాళ్ళకి ఏముంది? వాళ్ళు ఇంతకుముందు ఈ విధంగా సేవా కోణంలో చెప్పారు అని అంటే మిమ్మల్ని ఒక మోటివేట్ చేసి మీ ద్వారా డబ్బులు లబ్ధి పొందే కోణంలోనే చేశారనమాట. ఇది ఈ యొక్క కాన్సెప్ట్. కాబట్టి ఎవరిని ఓవర్కనే ఆడుకొచ్చిన ఈడుకొచ్చిన వాడేదో మనల్ని ఉద్ధరిస్తాడు అనేటువంటి భ్రమల నుంచి ముందు బయటికి రండి. మీ సొంతంగా ఇంప్రూవ్ కావడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.